హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ దగ్గర ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా పాస్ అనే సర్టిఫికేట్ కానీ ఉంటే ఈ గవర్నమెంట్ జాబ్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి నోటిఫికేషన్కి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ అలాగే ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు ఈ నోటిఫికేషన్. నేనే మీకు ముందుగా ఫస్ట్ అయితే పరిచయం చేస్తున్నాను. అన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాలు. ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా వాళ్ళకి స్టార్టింగ్లో సాలరీయే 50,000 వరకు ఉంది. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. సో ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లైక్ చేసి డెఫినెట్గా షేర్ చేయండి. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీకోసం ఎంతో రీసెర్చ్ చేసి ఈ నోటిఫికేషన్ అయితే తీసుకొస్తున్నాను కాబట్టి నా యొక్క ఎఫర్ట్స్కైనా డెఫినెట్గా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న అప్డేట్. పెన్షన్ శాఖలో మనకి గ్రేడ్ ఏ ఆఫీసర్ ఉద్యోగాలకి నిన్న నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 1,50,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. ఆల్రెడీ నేను నిన్న మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేసి అప్లై చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి సంస్థలో ఈ జాబ్స్కి సంబంధించి వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఎవరైతే తక్కువ కాంపిటీషన్తో మేము గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నాం అనేటువంటి క్యాండిడేట్స్ తప్పనిసరిగా సో మీరు అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఎంతమందికి ఈ జాబ్స్ అనేవి ఇంట్రెస్ట్ ఉందో కూడా డెఫినెట్గా అయితే కామెంట్ రూపంలో తెలపండి. ఈ జాబ్స్కి మనకి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ July 5th వరకు అయితే టైం ఉంది. సో July 5th లోపు మాత్రమే మనము ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేమి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారంటే అసిస్టెంట్, అలాగే జూనియర్ అసిస్టెంట్, డ్రైవర్, ఈ విధంగా మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి వివిధ రకాల ఉద్యోగాలు అయితే మనకి ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. ఈ 3 రకాల నోటిఫికేషన్స్కి సంబంధించి అంటే ఈ 3 రకాల పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే మీరు ఇంటర్మీడియట్ కానీ లేదంటే డిప్లొమా కానీ పాస్ అయితే సరిపోతుంది. సో మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో మీరు ఏ విభాగంలో పాస్ అయినా కూడా పర్వాలేదని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. సో ఇక్కడ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి సాలరీ చూడండి, లెవెల్ 4th ప్రకారం మీకు 25,500 నుంచి 81,000 వరకు బేసిక్ పే ఉంటుంది స్టార్టింగ్లోనే. సో ఇది మనకి బేసిక్ పే మాత్రమే. సో దీంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి వేరియస్ అడ్మిసిబుల్ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే చేరగానే మీకు 50,000 వరకు సాలరీ తీసుకోవచ్చు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి అన్నీ కూడా పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. జనరల్లో ఉన్నాయి కాబట్టి సో మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏమో 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 33 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ అసిస్టెంట్ పోస్టులకి మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది ఎగ్జామినేషన్ తర్వాత. సో కాబట్టి మీకు టైపింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. మినిమం మీకు 35 words per minute టైపింగ్ స్కిల్స్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. అయితే ఈ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి అది వదిలేయండి. ఇక్కడ మనకి మెయిన్గా ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ చూడండి. సో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ మీరు ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ పాస్ అయితే సరిపోతుంది. ఈ పోస్టులకి లెవెల్ 2 ప్రకారం సాలరీ అనేది పే చేస్తారు. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి కేటాయించారు చూడండి జనరల్ అండ్ ఎస్సీలో. సో జనరల్లో ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క పోస్టులకి సంబంధించి కూడా మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది కాబట్టి మీకు టైపింగ్కి సంబంధించి ఇంగ్లీష్లో 35 words per minute టైపింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. సో ప్రజెంట్ మీకు స్కిల్స్ లేకుండా ప్రాబ్లం లేదు. తర్వాత మీరు ఏదైతే స్కిల్ టెస్ట్ టైం ఉంటుందో అప్పటికి మీకు స్కిల్స్ అనేవి రెడీగా ఉంటే సరిపోతుంది అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేయడానికి మినిమం 18 నుంచి 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీరు ఒకవేళ SC ST వాళ్ళైతే మాత్రం 32 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో ఇది మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి. అలాగే ఇదే నోటిఫికేషన్లో డ్రైవర్ పోస్ట్ కూడా ఉంది. సో దీనికి సంబంధించి జనరల్ కేటగిరీకి వేకెన్సీ కేటాయించారు కాబట్టి ఎవరైనా సరే ట్రై చేయొచ్చు. లెవెల్ 2 ప్రకారం మీకు సాలరీ ఉంటుంది. ఏజ్ వచ్చేసి 18 నుంచి 42 మనకి 35 years వరకు ఛాన్స్ కల్పిస్తున్నారు.
సో ఇది మనకి ఏజ్ లిమిట్ ఈ డ్రైవర్ పోస్ట్లకి అయితే క్వాలిఫికేషన్ మాత్రం మీకు ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ పాస్ అయిన సర్టిఫికేట్ ఉండాలి. సో దాంతోపాటు ఏంటంటే మీకు కారు కానీ లేదంటే స్టేషన్ వేగన్ డ్రైవర్కి సంబంధించి కానీ వాటిలో మీకు ఎల్ఎంవి లైసెన్స్కి సంబంధించి అంటే లైట్ ట్రాఫిక్ వెహికల్కి సంబంధించి వెహికల్లో మీకు అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే కార్ మెకానిజం నాలెడ్జ్ ఉన్నట్లయితే సో మీరు ఈ యొక్క డ్రైవర్ పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్లో ఇప్పుడు చెప్పినటువంటి వేకెన్సీస్ అయితే ఖాళీలు అయితే ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లకి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మీకు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, రిటర్న్ టెస్ట్. సో దాని తర్వాత ఏంటంటే టైపింగ్ స్కిల్స్ అనేవి చూడడానికి టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 200 మార్క్స్కి సంబంధించి మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది అంటే ఇక్కడ జనరల్ హిందీ ఉంది కదా, దీని ప్లేస్లో జనరల్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఈ 4 సెక్షన్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇంటర్మీడియట్ స్టాండర్డ్లోనే మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది, ఇంటర్మీడియట్ స్టాండర్డ్లోనే క్వశ్చన్స్ వస్తాయి. సో దాని తర్వాత డైరెక్ట్గా మీకు ఇంగ్లీష్కి సంబంధించి టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఈ వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. సో మీకు ఎలాంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు ఈ జాబ్స్కి సంబంధించి అయితే. మీరు అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే సో మీకు ఈ విధంగా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి సో ఈ విధంగా రిక్రూట్మెంట్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు కొంచెం కిందికి వచ్చేసినట్లయితే ఎల్లో కలర్లో సైన్ అప్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, మళ్ళీ ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ చేయమని చెప్పేసి అడుగుతుంది, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. సో మొబైల్ నెంబర్ ఇచ్చేసి క్యాప్చా వెరిఫికేషన్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి డైరెక్ట్గా సైన్ ఇన్ పైన అయితే అవ్వాలి. సో అయిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసి సో మీరు ఏదైతే సైన్ అప్ పేజ్లో ఇచ్చినటువంటి ఈమెయిల్ ఉందో ఆ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నారో అది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తే సో అప్పుడు ఏంటి అంటే మీకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇలా మీరు ఏంటి అంటే మొబైల్ త్రూగానే ఈ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లోనే కంప్లీట్ అయితే చేసేసేయచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇది మనకి స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అండర్లో పనిచేసినటువంటి ఈ యొక్క విద్యాశాఖకి సంబంధించినటువంటి సంస్థకి సంబంధించి నోటిఫికేషన్. సో వీటికి సంబంధించి నోటిఫికేషన్ అలాగే అప్లై ఆన్లైన్ లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. అయితే ఈ నోటిఫికేషన్కి కాంపిటీషన్ అనేది ఎందుకు తక్కువగా ఉంటుంది అంటే ఎవరైతే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే మాత్రం ఫ్రీగా అప్లై చేయొచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అబ్బాయిలు మాత్రమే 1000 రూపీస్ అనేది పే చేయాలి ఆ యొక్క జూనియర్ అసిస్టెంట్ డ్రైవర్ పోస్ట్లకి సంబంధించి. సో ఇక్కడ ఫీజు గురించి చాలా తక్కువ మంది అయితే అప్లికేషన్ చేస్తారు కాబట్టి ఇక్కడ మీకు కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు, ఇంకా మనకి దాదాపుగా 10 days టైం ఉంది అప్లై చేయడానికి. కాబట్టి వీలైనంత తొందరగా మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో నోటిఫికేషన్ అంతా కూడా క్లియర్గా చూసుకున్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.